రైట్, చూద్దాం దేవిప్రసాద్ గారు ఎట్లా సమాధానం చెబుతారు చూద్దాం. తర్వాత కాంగ్రెస్ రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు ఎట్లా సమర్థించుకుంటారు? సరే, మొదట్లో కేసీఆర్ గారు మోడీ గారిని కలిసిన, ఆ తర్వాత రోజుల్లో కలవకపోవటం విమర్శలకు దారితీసింది కదా, దానివల్ల కొంత నష్టం కూడా జరిగినట్లుంది కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సఖ్యతగా ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? కొమినేని గారు నమస్కారం. నమస్కారం. పెద్దలకందరికి నమస్కారం. మోదీ గారు, ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి నిధులు ఇచ్చిన, స్కీములు ఇచ్చిన ప్రతి ఒక్కరం కూడా సంతోషించాలి, ఆహ్వానించాలి. అందులో రెండవది ఏం లేదు. మీరు కూడా చూశారు కొమినేని గారు, 2014 జూన్ తర్వాత దాదాపుగా 4-5 ఏళ్ళు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇది తొలి సభ, రెండో సభ కావచ్చు, కానీ మేము 2014-15 తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో అనేక సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు బలంగా ఉండాలని, ఫెడరల్ స్ఫూర్తితో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి ఒక ఆవేదనతో, బాధతో కావచ్చు, డెఫినెట్ గా ఇవి చెయ్యాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించిన మాట నిజం. మేము చాలా సందర్భాల్లో మా క్యాడర్లో కూడా ఇది వన్ సైడ్ లవ్ గా మారిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా అనేక మంది చర్చించుకున్నటువంటి నేపథ్యం చూసాం. కానీ మా 4-5 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంతో సహకరించినటువంటి ప్రయాణంలో ఏ ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం కానీ, తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యతను కానీ సరైనటువంటి రీతిలో నిర్వర్తించలేదనేటువంటి విషయం వాస్తవం. నిన్న మోదీ గారు ఎలక్షన్లు వస్తున్నాయి, మార్చి 12కు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 12 రాష్ట్రాల్లో సభలు పెట్టి ధనాధన్ చేస్తా ఉన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరు మీద తెలంగాణ కూడా వచ్చి మేము అప్పుడు అన్ని ఇచ్చినాం మొదటిసారి అనుకుంటా. బహుశా గతంలో మాట్లాడినటువంటి తెలంగాణ మీద విషం కక్కే మాటలు కొన్ని తగ్గించినటువంటి, ఎందుకంటే కొంత షాక్ కలిగింది. తెలంగాణ ప్రజల కోపం మోదీ మీద ఇంకా తగ్గలేదనేటువంటి ఒక భావన వచ్చినట్టుంది. కొద్దిగా నిన్న అభివృద్ధి మీద వాటి మీద మాట్లాడినట్టుగా కనబడతాం. నిన్న మోదీ గారికి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందే చదివినరు ఒక పత్రికలో వచ్చినటువంటి వార్తలు, గతంలో మోదీ గారిని అనేక సందర్భాల్లో మేమన్నా ఇంకొకరన్నా గుజరాత్ మోడల్ అనేటువంటిది ఇది ఫెయిల్యూర్ మోడలు, గుజరాత్ మోడల్ అనేటువంటిది ఇది సరైనది కాదు, దేశానికి అరిష్టం అని చెప్పి అనేక సందర్భాల్లో అటు రాహుల్ గాంధీ కానీ, ఇటు మోదీ, రేవంత్ రెడ్డి కానీ అనేక మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే, నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను మేము గుజరాత్ లాగా మేము మా రాష్ట్రం కూడా గుజరాత్ మోడల్ కావాలని అడగడం అనేటువంటిది ఇది రాహుల్ గాంధీ నుండి వేరైనటువంటి రేవంత్ కాంగ్రెస్ మాట్లాడినటువంటి మాటలుగా ఇలా చూడాల్సినటువంటి అవసరం ఉంది కొమ్మినేని గారు. అట్లాగే ఒక్కటే కాదు, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో ఆదాని అంబానీ మీద ఒక వైపేమో రాహుల్ గాంధీ గారు వద్దు అని విషం కక్కితే, రేవంత్ రెడ్డి గారు ముద్దు అని ఆహ్వానించినటువంటి దావోస్లో అగ్రిమెంట్లు కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇలా మాకు పెద్దన్నాని సంబంధించిన ప్రధానమంత్రిని ఎటువంటి లేకున్నా కూడా ఇలా పెద్దన్న పాత్ర తెలంగాణకు పోషించిందా లేదా? మేము ఇన్నేళ్లు ఏవి అడిగినా ఇవ్వనటువంటి మోదీ మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మరి ఇద్దరి 2 పార్టీలు ఒకటైనాయా, ఏం చేసినాయి? ఇరు పార్టీలు కలిసి ఇక్కడ బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రన మొత్తానికి మాత్రం నిన్న కొన్ని పథకాలు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఇది డ్యూయల్ స్టాండర్డ్ కనబడతా ఉంది. ప్రభుత్వంతో ఒకటి, పార్టీతో ఒకటి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక పాత్ర పోషించేటువంటి పని చేశారు. కాబట్టి మోదీ ఏది మాట్లాడినా ఇలా రేవంత్ మోదీ అనేటువంటిది ఒకటే అనేటువంటి ఒక భావన సర్వత్రా క్రియేట్ అవుతా ఉన్నది కొమ్మినేని గారు. ఎందుకంటే వారు ఒక మాధ్యమంలో మాట్లాడుతూ మోదీని కలిసినప్పుడు ఏమన్నాడంటే, మోదీకి అసలు రాజకీయాలు లేవు, ఆయన కేవలం అభివృద్ధినే కాంక్షిస్తాడు, అభివృద్ధి గురించే మాట్లాడుతాడని చెప్పాడు. కానీ ఈ ఆచరణ అంతా కూడా చూసినాం కదా కొమ్మినేని గారు. గత 10 ఏళ్లుగా మనం ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ అంశాల పట్ల కానీ ఉదారంగా వ్యవహరించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇది ఎన్నికల సందర్భం అనే ఇంకొకటైనా ఇక్కడ బీఆర్ఎస్ ను అనగదొక్కే పనే, మొత్తంగా కూడా ఇద్దరు కూడబలుకొని చేస్తున్నటువంటి ఒక వ్యవహార శైలిగా మాత్రం చూడక తప్పదు కొమ్మినేని గారు. ఎందుకంటే గుజరాత్ మోడల్ అయినా, ఆదానిదైనా, ఇంకొకటైనా ఇలా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కలిసి ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని, అంటే మేము ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారినప్పటికీ కూడా
ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల వాళ్ళ వైఖరి చాలా స్పష్టంగా కనబడుతున్నది అనేటువంటి మాట వాస్తవం కొమ్మినేని గారు. రైట్. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదానీ వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డితో కలిస్తేనేమో బ్రహ్మాండం అదిరిపోయిందనేమో నేను అదే చెప్తాను. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయటం, కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నా తప్పు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నారంటే అది వేరే విషయం, రాహుల్ గాంధీ తిట్టినా కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో అదానీ ఇండస్ట్రీస్ పెడుతుంటే వద్దు, పెట్టొద్దు, అసలు అదానీకి అమ్మేస్తున్నాడు రాష్ట్రాన్ని జగన్ మీద పడేడుస్తున్నారు రామోజీరావు, రాధాకృష్ణ గారు. చాలా విచిత్రమైన పరిస్థితి. అదానీ వచ్చి చంద్రబాబు కలిస్తేనో గొప్ప విషయం అంట, జగన్ గారితో పరిశ్రమలు పెడుతుంటే చాలా ఘోరమైన పరిస్థితి అంట, అదానీకి అమ్మేస్తున్నాడని నానా చెత్తంతా రాస్తున్నారు. మీ అంటే మీరు ఏపీ ఎడిషన్ చూడరు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను అనమాట. నిన్న ఆదిలాబాద్ సమావేశమైన తర్వాత ఈనాడులో వచ్చినటువంటి క్యాప్షన్స్, నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి సరిగ్గా రామోజీరావుతో ఒక గంట సమావేశమైండు కొమ్మినేని గారు. మీరు పత్రికల్లో చూసి ఉంటారేమో, నేను కూడా పత్రికల్లో చూసిన. అంటే ఆ రామోజీరావుతో కలిసిన తర్వాత వారి క్యాప్షన్స్ అన్ని కూడా ఎట్లా మారుతున్నాయి, ఏం మారుతున్నాయి చూస్తున్నాం. మీరు చెప్తా ఉన్నారు, ఇక్కడ కూడా కొన్ని మాధ్యమాలు, పేర్లు ఎందుకు, మీరు చెప్పినే నేను కూడా ప్రస్తావిస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ మీద కానీ, బీఆర్ఎస్ గతంలో పరిపాలన పట్ల కానీ, వ్యక్తిగతంగా కానీ ఎట్లా దాడులు చేస్తున్నాయి. ఒక తెలంగాణ, ఆంధ్ర మీదనే కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ అనేక విషయాల మీద కూడా కోరంతలు గొండంతలుగా చూపించి ఇవాళ ఒక పత్రికలో వచ్చింది, 6 నెలల్లో మనం ప్రభుత్వంలోకి వస్తామని కేసీఆర్ అన్నట్టు. ఇది ఎంత, మేము అక్కడే మీటింగ్ లో ఉన్నాం కొమ్మినేని గారు, కేసీఆర్ గారు ఆ మాటనే అనలేదు. ఆ మాట అన్నట్టుగా ఇలా పత్రికల్లో రాసి బీఆర్ఎస్ ను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రతిపక్షంగా 5 ఏళ్లు కాదు. ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం రామోజీరావు ఈనాడు డింగ్ డింగ్ అని మీకు భజన బాగానే చేశారు. ఎక్కడ ఒక్క వ్యతిరేక వార్త రాయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అది మళ్ళీ మీరు దిగిపోగానే మళ్ళీ మీకు ఇది అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారి పాటలోనే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి రామోజీరావు దగ్గర చేతులు కట్టి కూర్చోవడం మొదలైందంటారా? ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి రామోజీరావు, ఎందుకంటే ఒక పత్రికాధిపతిగా కలవడంలో అభ్యంతరం ఏం లేదు, మనం ఏం అనుకోము. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఒక లైన్ తీసుకోవడానికి ఇలా పత్రికలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ప్రజలకు సంబంధించిన నిష్పక్ష వార్తలు రాయడమో లేకుంటే వాటికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం పక్కకు పెట్టి ఇలా కొన్ని పార్టీల మీద, కొందరు వ్యక్తుల మీద విపరీతమైనటువంటి కసి పెంచుకొని ఇప్పుడు మీరు పత్రికల్లో రాసేటువంటి వార్తలు ఒక్కొక్కటి చదువుతా ఉంటే ఇది ఏంది, అసలు మనం ఎక్కడ ఉన్నామనేటువంటి ఒక భావన కలిగేటువంటి అవకాశం ఉంది కొమ్మినేని గారు. ఏ పత్రికలైనా ఎక్సెప్షన్ నేను ఏమంటున్నానంటే కనీసం ప్రజల పక్షాన నిలబడండి. మొత్తం మీద చంద్రబాబు గారు, రామోజీరావు గారు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి జగన్కి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేస్తున్నారేమో చూడాలి. ఏం కుట్ర చేస్తున్నారో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారు కొమ్మినేని గారు, ఏ ఎండుకైనా పోతారు, అందులో మీరేం అనుమానపడక్కర్లేదు.